హాయ్ హలో నమస్తే. నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ పాత వాళ్ళు ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి. సో దానివల్ల మీరు నాకు కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసింది 1987 నుంచి 2012 మధ్యలో ఎవరైతే డిగ్రీ ఓపెన్ డిగ్రీ కట్టి వాళ్ళ సబ్జెక్ట్ బ్యాక్లాగ్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. దీని మీద నేను ఒక వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసిందే మనకి అన్ని ఆన్లైన్ ఏదైతే లాస్ట్ డేట్స్ ఉన్నాయో వాటిని కొద్దిగా ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగిందనమాట. అది ఎప్పటికంటే ఈ నెల 14/1/2025 అనమాట. ఈరోజు వచ్చేసిందే మనకి 10వ తేదీ 9 ఈరోజు వచ్చేసిందే మనకి 10వ తేదీ. సో ఇంకా 4 రోజులు అయితే టైం అయితే ఉండడం జరిగిందనమాట. సో అందరూ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో దీనికోసము ఇలాంటి వాటి కోసము, సో మీ అందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అనమాట. అండ్ యూజీ, పీజీ, ఎంబీఏ, ఎంఎల్ఐసి, బిఎల్ఐసి అన్నిటికీ సంబంధించి లాస్ట్ డేట్ అనేది 14/1/2025 విత్ లేట్ ఫీజు వచ్చేసింది మనకి 500 రూపీస్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు వచ్చేసిందే నేను మీకు ఏదైతే యూజీ సిబిసిఎస్ ఫస్ట్, థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించి మార్చ్ 2025కి సంబంధించి లాస్ట్ డేట్ అనేది ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఎప్పుడంటే 31/2025 అండ్ డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది చూడండి. ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ దోస్ హూ హ్యావ్ టేకెన్ అడ్మిషన్స్ ఇన్ 2019, 20, 21, 22, 23 అండ్ 24 అనమాట. సో ఇది మీరు క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసింది మనకి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించింది అది. సో నెక్స్ట్ వచ్చింది థర్డ్ సెమిస్టర్కి సంబంధించి ఎప్పుడు 2019, 20, 21, 22, 23 వీళ్ళు ఎవరైతే అడ్మిషన్ ఫీజు కట్టినారో కాలేజీకి సంబంధించి, సో వీళ్ళందరూ కూడా థర్డ్ సెమిస్టర్ అయితే రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫీజు కట్టి ఎగ్జామ్ ఫీజు నెక్స్ట్ ఫిఫ్త్ సెమిస్టర్ కన్నా సేమ్ అంతే 2019, 20, 21, 22 అనమాట. 23 ఉండదు, ఎందుకంటే 23 ఇది కంటిన్యూషన్ అనమాట. వాళ్ళకి ఇప్పుడే ఎగ్జామ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది చూసుకోవాలి మనము. ఇంపార్టెంట్ డేట్స్ నోటిఫికేషన్ యూజీ సిబిసిఎస్ ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అప్డేట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ప్రింట్ అని ఉంది. సో మనం ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెక్ చేసుకున్నాము. మీకు ఫీజు ఎలా కట్టుకోవాలనే దాని గురించి నేను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ఛానల్లో వీడియోస్ కానీ చాలా ఉన్నాయి, మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. హౌ టు పే ఫీ అని చెప్పేసి నేను మీకు వీడియో అయితే క్లియర్గా చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసిందే డాక్టర్ బి శ్రీనివాస్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బారో నోటిఫికేషన్ యూజీ సెమిస్టర్స్ 5th, 3rd and 1st CBCS examination March 2025 is notified that the UG first year first semester 2019 to 24 batches, UG second year third semester 2019 to 2023 batches and UG third year semester 5 2019 to 2022 batches and 2017 and 18 batches readmission students are also eligible to this BA, BCom, BSc, CBCS courses examination. Dr. B.R. Ambedkar Open University are scheduled to be held on 1/3/2025 to 21/3/2025 అనమాట. ఎప్పటి నుంచి చూడండి, మార్చి 1వ తేదీ నుంచి 21 మార్చ్ 2025 వరకు ఎగ్జామ్స్ అయితే జరగడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు అనేది మనము ఆన్లైన్లోనే పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ద స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద పోర్టల్ www.baroonline.in అనమాట. మనం ఈ సైట్లోకి వెళ్ళి మనము ఫీజు అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరికైనా డౌట్ ఉంటే కూడా మీరు ఫీజు పే చేసుకోవాలంటే కన్నా నాకు వాట్సాప్లో నాకు త్రూ కాంటాక్ట్ అవ్వండి. ఇఫ్ మీ వల్ల కాకపోతే వీడియోస్ చేశాను నేను, చాలా వరకు ఉన్నాయి. ఎవరైనా ఎమర్జెన్సీ మేము కట్టేది మాకు రాలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను ఏదైనా డౌట్ ఉంటే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసింది మీకు ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్. Next click on PG online registration, apply online and pay prescribed fee at any TG and AP online centers or through debit credit card. The students have to pay the both
ద ప్రాక్టికల్ అండ్ థియరీ ఎగ్జామినేషన్ ఫీజ్ అనమాట. సో మీరు ఒకేసారి సింగిల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ప్రాక్టికల్కి అండ్ ఎగ్జామినేషన్కి సంబంధించింది అనమాట. సో మీరు రెండింటికి ఫీ పే చేసిన తర్వాత మీరు మీ ప్రింట్ ఒకటి వస్తుంది. మీరు ఆ ప్రింట్ని మీరు ఖచ్చితంగా రెఫరెన్స్ కోసము నెక్స్ట్ ఫర్దర్లో ఎక్కడైనా మీకు అవసరం అనిపిస్తుంది కదా, సో అక్కడ మీకు అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని మీరు ప్రింట్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫీజు ఎప్పటి నుంచి కట్టుకోవాలి అంటే 3/1/2025 అంటే ఈరోజు 7 డేస్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చి 7th స్టార్ట్ అయింది, 7 డేస్ అయిందనమాట. సో నేను మీకు డిలేగా 7 డేస్ చెప్తున్నాను. సో డేట్ అయితే ఇంకా ఉంది, ఈ మంత్ 30th వరకు ఉంది, ఇంకా 20 డేస్ ఉంది. మన సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఇంకా 20 డేస్ ఉందన్నమాట. ఆ తర్వాత కూడా మనకి ఫిబ్రవరి 28 వరకు కూడా పెంచే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీరు ఫిబ్రవరి 28 కానీ ఇది 25 కాబట్టి లీప్ ఇయర్ ఉండదు, 28 బిలోనే ఉంటుంది ఫిబ్రవరి మంత్. సో మీకు ఫిబ్రవరి మంత్ అంతా కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో 1000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చేసింది మనకి వితౌట్ ఫీజు అనమాట. అంటే లేట్ ఫీజు లేకోకుండా కట్టుకోవడానికి 30/1/2025 అనమాట. జనవరి నెల మొత్తం కట్టచ్చు. మళ్ళీ 500 వచ్చేసింది ఫిబ్రవరి 10, 15 వచ్చేసింది ఫిబ్రవరి 1000 రూపాయలు వచ్చేసింది. మనము లేట్ ఫీజు అనేది కట్టాలన్నమాట. ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయనేది ఇక్కడ చూసుకోవచ్చు. టైం టేబుల్ ఫర్ యూజీ థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్కి సంబంధించి ఇక్కడ వచ్చేసింది 1/3/2025 టు 1, 2, 3, 4, 5, 6 అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు 1, 2, 3, 4, 5, 6 కంటిన్యూగా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మీకు ఎగ్జామ్ వచ్చేసింది థర్డ్ ఇయర్ వాళ్ళకి మీకు అన్ని 3 అవర్సే ఉంటాయి ఎగ్జామ్ అనేది. అన్నీ కూడా 2 to 5 ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆప్షనల్ సబ్జెక్టు, కోర్ సబ్జెక్టు అనేసి ఇవ్వడం జరిగి ఉంటుంది కదా. మీకు మీ సబ్జెక్ట్ పైన క్రెడిట్ కోరా లేకపోతే 5 లేకపోతే డిఎస్సి 1 ఎలెక్టివా అని చెప్పేసి బుక్ పైన మీకు పేరు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు దీన్ని జాగ్రత్తగా గమనించి చదువుకోండి అనమాట. ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను మీకు ఇన్ఫర్మేషను ఈ కోరు సబ్జెక్ట్ మీకు ఈ బుక్ మీద ఉంటుందిలే, మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చింది యూజీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించి వచ్చేసింది వీళ్ళకి 7, 8, 9, 10, 11, 12 and 13 మార్చ్ 2025 అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఒక 2 ఎగ్జామ్స్కి 1.5 hour ఉంటుంది. అదేదంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది, మీరు ఇంగ్లీష్లోనే చదువుకోండి, తెలుగులో అయితే ఉండదు. నెక్స్ట్ పర్సనల్ డెవలప్మెంట్ అండ్ సాఫ్ట్ స్కిల్కి సంబంధించి ఇది కానీ ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, మీ ఇష్టం. అది 2 కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటాయి. బట్ కాకపోతే మోస్ట్ ప్రియారిటీ వచ్చేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇంగ్లీష్లో చదువుకోపోయి ఇంగ్లీష్లోనే రాయండి. నెక్స్ట్ ఆ తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేది మనకి తెలుగు, ఉర్దూ, హిందీ, ఫంక్షనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ వచ్చేది మీకు ఆప్షనల్ సబ్జెక్ట్ 1, 2, 3 అనమాట. కామర్స్ వాళ్ళకి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలా. నెక్స్ట్ వచ్చేది మీకు ఈ ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి 2 hours అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. 2 to 5 అనమాట. 2 hours ఉంది, 3 hours కూడా ఉందన్నమాట. నెక్స్ట్ యూజీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి జెండర్ అండ్ సెన్సేషన్కి చూసుకున్నట్టయితే మనకి 1.5 hour టైం అయితే ఇవ్వడం జరుగుతుంది, 2 to 3:30. సో ఇక్కడ చూసుకున్న డేట్స్ చూసుకున్నట్టయితే 15, 16, 17, 18, 19, 20 and 21 of March 2025 అనమాట. సో మీకు ఎక్కడ ఒకరోజు కానీ గ్యాప్ ఇవ్వలేదన్నమాట. డిఎస్సి అంటే ఏంటి, డిఎస్ఈ అంటే ఏంటి, డిసిప్లిన్ స్పెసిఫిక్ ఎలెక్టివ్ కోర్స్. డిఎస్ఈ అంటే డిఎస్సి అంటే డిసిప్లిన్ స్పెసిఫిక్ కోర్స్ అనమాట. సో దీనికి సంబంధించింది ఇది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ ఆర్ కంపల్సరీ రిక్వైర్డ్ టు ద మెన్షన్ సబ్జెక్ట్స్ కోడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఆల్సో ఆన్సర్ ద స్కిప్స్ ఫెయిలింగ్ విచ్ ఈస్ ద రిజల్ట్స్ విల్ బీ విత్ హెల్డ్ అనమాట. సో ఇంకొకసారి చదువుతా చూడండి. స్టూడెంట్స్ ఆర్ కంపల్సరీ రిక్వైర్డ్ టు మెన్షన్ ద సబ్జెక్ట్ కోడ్ అనమాట. సబ్జెక్ట్ కోడ్ అనేది మీకు ఎక్కడుంది చూడండి, ఇక్కడ ఉంది చూడండి, యూజీ 101 ఏఈసి అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ. సో దానికి సంబంధించింది అనమాట కోడ్ ఇది. ఒకసారి మార్క్ చేయమంటే మార్క్ చేస్తాను చూడండి మీరు ఇక్కడ.
సబ్జెక్ట్ కోడ్ తెలియని వాళ్ళ కోసము నేను మార్క్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడండి, అది యూజీ 101 ఏఈసీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, 102 అనమాట. సో నెక్స్ట్ యూజీ 103 అనమాట. ఇలా సబ్జెక్ట్ కోడ్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మీరు మెన్షన్ చేసిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే అక్కడ అడిగితే వాళ్ళు చెప్తారనమాట. సో ఇక్కడ చూడండి, ఆన్సర్ ద స్క్రిప్ట్. మీరు ఏమైనా తప్పు చేసినారంటే కోడ్ రాయకోకుండా అది మీకు మీ ఆన్సర్ షీట్ని మళ్ళీ హోల్డ్ చేస్తారనమాట, రిజల్ట్స్ ఇవ్వకుండా. సో మీరు అలా తప్పు చేయదండి. ప్లీజ్ నోట్ దట్ దోస్ స్టూడెంట్స్ హూ హ్యావ్ పెయిడ్ ద ట్యూషన్ ఫీ ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ దీస్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసిందా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లీజ్ నోట్ అంతేనండి. ఇక్కడ నోట్ అని ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ ఆర్ పర్మిటెడ్ టు రైట్ ఆన్సర్స్ ఇన్ ఉర్దూ ఓన్లీ. సో మీరు ఉర్దూలో కూడా రాసుకోవచ్చు అనమాట. ఇన్ దిస్ సబ్జెక్ట్ ఆఫర్ టు ద యూనివర్సిటీ ఇన్ ఉర్దూ మీడియం, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ ఆర్ ఆఫర్ టు ఇన్ ఉర్దూ మీడియం by the university. If the candidate's answers in Urdu other subject, the scripts will be not valid. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసింది మనకి ఫీ పర్టికులర్స్ అనేసి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈచ్ పేపర్కి వచ్చేసింది అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ 150 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసింది సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళకి ఎక్స్ట్రా 150 అంటే 300 రూపీస్ పర్ పేపర్ అనమాట. ఎందుకంటే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కాబట్టి ఒకేసారి మీరు రెండింటికి పే చేయాలి కాబట్టి ఒక్కొక్క దానికి 300 రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది మీకు. సో నెక్స్ట్ వచ్చేసింది ద ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్స్ విత్ ఆఫ్లైన్ నాట్ అలౌడ్, ఆన్లైన్లో మాత్రమే ఉండడం జరుగుతుంది ఎగ్జామినేషన్ ఫీజు అనేది. సో మీరు అక్కడే కట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఒకసారి ఫీజు కట్టిన తర్వాత రీఫండ్ అనేది ఉండదన్నమాట. సో మీరు ఎగ్జామ్స్ వచ్చేసింది ఆల్ టికెట్స్ ఎగ్జామ్స్కి 3 రోజుల ముందరే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది కూడా మన బారో వెబ్సైట్లోకి వెళ్ళి నెక్స్ట్ మోడిఫై ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, చేంజెస్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ద సేమ్ విల్ బీ డిస్ప్లేడ్ ఆన్ ద యూనివర్సిటీ. ఏమైనా చేంజెస్ ఉంటే వాళ్ళు యూనివర్సిటీ పోర్టల్లో మనకి పెట్టడం జరుగుతుంది. సో మీరు జిరాక్స్ అయితే ప్రతి ఒక్కటి పెట్టుకోండి. ప్లీజ్ కాంటాక్ట్ యువర్ కోఆర్డినేట్ ఫర్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్. సో మీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయనేది మీ కోఆర్డినేటర్ని మీరు అడిగి కనుక్కోవాలి ఉంటుంది. సో ప్రొసీజర్ వచ్చేసింది. ఇది ఇంకో వీడియో ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే నా నెంబర్కి కాల్ చేయండి, నేను చూసుకుంటాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.